సార్ యాక్చువల్లీ మీరు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు ఆ రోజు. ఆ పీరియడ్‌లో కర్నూలు జిల్లాకి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఏం చేశారు అని అడిగితే, కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. అది అందరికీ నోటెడ్. నో ఈవెన్ నేను ఉన్నప్పుడు టౌన్ సిటీ కన్వర్ట్ చేశాను. తర్వాత రైల్వే స్టేషన్ నిర్మాణం చేశాను. పోస్ట్ ఆఫీస్కి వచ్చాను. వెళ్ళే నేచర్లో పెట్రోల్ పెట్టి కట్టాను. చాలా ఇచ్చాను. రమ్మని చూపిస్తాను. ఈరోజు కొన్ని వేల కోట్లు పెట్టి పంపిస్తుంది పెట్టారు. తుగముతామంటే పూలకలు కానివ్వండి. ఈరోజు నేను ఒకటే అడుగుతాను మీరు తప్పులంటే రోడ్ ఎక్కడ వేసాడు సార్ రోడ్ ఇట్ ఈస్ ఫార్మ్ ది రోడ్ ఫార్మేషన్ లేదు. గతంలో మేము వేసే ఫార్మేషన్ మీద తారేసి సపరేషన్ ఇట్ ఇంప్రూవ్మెంట్ ఇట్స్ నాట్ దర్ ఇస్ నాట్ డెవలప్మెంట్ కాదు దాన్ని ఒప్పుకున్నాడు. కొత్త రోడ్ ఫార్మేషన్ ఈరోజు ఇంతకుముందు విజయభాస్కర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఊరికల ప్రాంతంలో చాలా భయంకరమైన ప్రాంతం. అక్కడ పోరాటం కూడా దారి లేదు. ఆడవాళ్ళు లేడీస్ డ్రైవర్ కంటే మంచిగా మోసుకుపోయారు. తర్వాత సౌకర్యంగా గాలి తీసుకున్నారు. ఈరోజు రోడ్ వేసే కాబట్టి ఆ రోజు విజయభాస్కర్ గారు వేసే కాబట్టి బ్రహ్మాండ ఫ్యాక్టరీ వచ్చాయి. అదే డెవలప్మెంట్. మేము వేసిన రోడ్డు మీద తారు వేసి ఇట్స్ ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే కొత్త రోడ్ ఫార్మేషన్ కానీ లేకపోతే కొత్త ప్రజలకు సంబంధించి హాస్పిటల్ మీద కట్టారు. దట్ ఈస్ ఎస్టీ హాస్పిటల్. హైదరాబాద్ తాండా సంబంధించిన హాస్పిటల్స్కి వచ్చి ఇక్కడ కట్టాడు. వెరీ ఫార్. ఇక్కడ 30 బెడ్ హాస్పిటల్ ఓల్డ్ టౌన్ ఉన్నది. అది వెరీ అందరూ కెమికల్గా ఉండేది. అది దగ్గర వేస్ట్ వాకౌట్ డిస్టెన్స్. ఇప్పుడు నైట్ రైల్స్ అంటే భయపడతారు. తెలుసు కదా ఇది ఫారెస్ట్ ఏరియా. అయితే ఒకటి చేశాను తప్పనిచ్చి డెప్త్గా పోలేదు ఆయన. ఆయన బట్ రోడ్స్ కనపడుతున్నాయి. అంతవరకు తప్పనిచ్చి పార్క్ ఎక్కడ కట్టాడు, ఎక్కడ దూరం కట్టాడు, ఎక్కడ దూరం కట్టాడు, అక్కడ ఎవరు పోతారంటే ఎవరు పోరు. ఏదో చేశాను తప్పనిచ్చి ఇక్కడ వాస్తవంగా మార్కెట్ కట్టాడు, కూరగాయల మార్కెట్. అయితే నేను ఫస్ట్ అనుకున్నాను ఇట్స్ మాల్ అనుకున్నా. బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. అది కూరగాయలు కొనే వాళ్ళు పైకి ఎందుకు పోతారండి, ఇదే కట్టాలి. కట్టాను నేను డెవలప్ చేసి చెప్పి అని ఒక సోషల్ మీడియాలో చెప్పు తప్పనిచ్చి వాస్తవంగా ఆయన గ్రామాల పల్లెపోయినప్పుడు కానీ ఆపుతారు. తెలుసు మాకు నీళ్ళు కావాలి, నీళ్ళు వాడతారు. తెలిసి డెవలప్మెంట్ ఆయన సుధా తీసుకొచ్చింది. జీడీపీ తీసుకొచ్చారు. ఆ రోజు జీడీపీ అడ్డుపడ్డారు. నేను చెప్పాను లేదు పద్ధతి కాదు, ఇక్కడ నీళ్ళు ఇబ్బంది పడతారు, ఇది సున్నం నీళ్ళు తాగి వాళ్ళకి అక్కడ పండు పోవడం కానీ ముఖాలు ఎంచుకోలేకపోతున్నాయి కాబట్టి వాళ్ళు మంత్రులు కాబట్టి వాళ్ళు ఒప్పించి తీసుకొచ్చాం. అది డెవలప్మెంట్ అంటే ఇల్లు ఇచ్చాం, వాళ్ళకు పెన్షన్లు ఇప్పించాం, రకరకాల సమస్య పరిష్కరించేసి ముందు పోయి కాబట్టి ఈరోజు మాకు ప్రేమ లభిస్తుంది. గతంలో చేశారు కుట్లం విజయభాస్కర్ చేశారు కాబట్టి ఆ ప్రేమ ఇప్పుడు మర్చిపోలేదు. జగన్మోహన్ ఎందుకంటే చేసే కార్యక్రమం మర్చిపోలేదు. అభివృద్ధి కార్యక్రమాలు వెల్ఫేర్ కానీ సొంత ఉండి పక్కన పెట్టే అభివృద్ధి కార్యక్రమం చేశాం. అప్పుడు నీడ్స్ మేము సాల్వ్ చేశాం. మెయిన్గా నీళ్ళు వాటర్ నీళ్ళు మన ఔరబి రైల్వే బ్రిడ్జ్ వరకు మేము చేశాం. రోజు బ్రిడ్జ్ కింద కొన్ని వేలం పడుతుంది. ఈ మానవాడికి పెద్ద చెట్టు ఉండేది, చెట్టు కొట్టేశారు. చూశారు మీరు బస్ స్టాండ్లో మాన్యుమెంట్ అది ఎన్నో వందల చెట్టు కొట్టేసి ఇది చేశారు. ప్రజెంట్ నీళ్ళే పోయింది. ఈ బ్రిడ్జ్ వల్ల నీళ్ళు వచ్చింది. ఆర్ఎంబీ బ్రిడ్జ్ కాదు అరబీ కాబట్టి బ్రిడ్జ్ వచ్చి ప్రశాంతంగా వస్తాం. అది కానీ ఎవరైనా మాన్యుమెంట్ చెట్టు కొట్టేస్తారా? దట్ నాట్ కరెక్ట్. ఈవెన్ ఇంకోటి ఐటీ దగ్గర పేరు మార్చారు. సోమాయిల్ అని ఇంతకుముందు రాజశేఖర్ గారి కదా పిఎం సోమాయిల్ ఐటీఏ కాదు దగ్గర కూడా ప్రజలకు బ్రేక్స్ వచ్చింది. ఊరి సోమాయిలు పెద్ద ఐటీ కాలేజీ ఇవన్నీ రకరకాలు ఉన్నాయి, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఆయన మరి సోషల్ మీడియా కోసమే ఆయన చెప్పు తప్పించి వాస్తవంగా ప్రజల్లో అభివృద్ధి కాపాడలేదు. రోడ్డు తప్పనిచ్చి ఎక్కడ అభివృద్ధి కాపాడలేదు. నీళ్ళు రావట్లేదు, ఎక్కడ రావట్లేదు. మరి అభివృద్ధి మేం చేశాడు గతంలో. గత పాలకులు తెలుగుదేశం ఉండండి, కాంగ్రెస్ ఉండండి, అప్పుడు చేసిన నాయకులు కేవల్ కానివ్వండి, కోటి కేవల్ కానివ్వండి, మెగా చేసిన కానీ చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా చేశారు కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు వస్తుంది. 5 yearsలో అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి టెంపరీ బిల్డింగ్ కట్టాడు, డబ్బులిచ్చి గెస్ట్ హౌస్ కట్టాడు. గెస్ట్ హౌస్ పోతారండి, హాస్పిటల్ దూరం కట్టాడు. హాస్పిటల్ ఇస్ నాట్ కంప్లీటెడ్. స్ట్రెంత్ ఆఫ్ ద హాస్పిటల్ మోర్ దెన్ 800 స్టాఫ్ కావాలి. 100 బెడ్ హాస్పిటల్ అందులో స్ట్రెంత్ లేదు, ఎక్విప్మెంట్ లేదు. వాళ్ళు 50 or 40 మెంబర్స్ సార్ డాక్టర్స్ లేదు. కానీ ఇవన్నీ ఇబ్బందులు, ఇవన్నీ చెప్పుకోలేక వాళ్ళు ప్రజలు వెళ్ళాడిపోతారు. ఈరోజు చెప్పుకుంటారు సార్ మాకు హాస్పిటల్ మళ్ళీ కావాలి, మళ్ళీ పాత హాస్పిటల్నే మళ్ళీ ఓపెన్ చేయండి, ఓపీ కానీ అయితే క్యాజువాలిటీగా పెట్టండి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా చేస్తాం. మెయిన్ వాటర్ అవుతారు. వాటర్ కోసం చాలా ఇబ్బంది అవుతారు. ఈవెన్ ఫ్యాక్టరీ కానివ్వండి, బెంచ్లు కానివ్వండి చాలా ఇబ్బంది రకరకాల పోతుంది. ఈ ఏమిటి ఈ వైకా ప్రభుత్వంలో మాకు ఎటువంటి అభివృద్ధి కాలేదు, హెరాస్మెంట్ ఎక్కువైంది. రంగాపురం మన పోయినాడు మంత్రి గారు రంగాపురం, నీళ్ళు రంగాపురం అంటే నీళ్ళు రంగాపురం
విజయభాస్కర్ రెడ్డి గారి దృష్టిపెట్టు చేశాడు. ఇప్పుడు నీళ్ళు రంగాపురం అది గత 2 days బ్యాక్ నీళ్ళు రంగాపురం, ఇప్పుడు నీళ్ళు రంగాపురం ఇలా క్యాన్సిల్ పోయాడు. పోతే ఒక రైతు వచ్చి సార్ అప్పుడు 2 years వెహికల్స్ శ్మశానికి అలౌట్ చేశాడు. వైకాపాలు కబ్జా పెట్టారు. అది ఏం చేస్తే ఇమీడియట్లీ కాల్ పోలీస్ అండ్ తీసుకెళ్ళారు పోలీసులు. అదే మా హక్కులు అడగకూడదా? తప్పేంటి? హిందూ శ్మశాన్ని కబ్జా పెడితే వైకాపాలు అడగకూడదు హక్కు లేదని బాగుండి అడిగితే పంపించారు. అలాగే అంబాపురంలో కూడా ముస్లిమ్స్ కబ్జా పెట్టారు వైకాపాలు. రకరకాల సమస్యలు చాలా మైన్స్ ఎక్కువ ఉన్నాయి. చాలా చోట్ల వైకాపాలు కబ్జా పెడతారు. కంప్లీట్గా మీరు వైకాప్ సపోర్ట్ చేయాలి అని చెప్పి పంపించి చాలా హక్కులు, చాలా సమస్యలు ఉన్నాయి. చాలా సమస్యలు ఒక సమస్య ఇవన్నీ సోషల్ మీడియా కనపడలేదు. సోషల్ మీడియాలో ఓన్లీ డెవలప్మెంట్, హాస్పిటల్, మార్కెట్, రోడ్ తప్పేసి ఆ పార్క్ రోడ్ అవి తప్పేసి మన మంత్రి ఒక వార్డుకి వెళ్ళాడు. వాడు ఆడవాళ్ళు అడిగారు, ఇది ఎక్కడ అడిగారు, ఓపెన్ నిలిచారు. ఉన్నాయి వాడి 40 years చూపిస్తాను. అది చాలా చోట ఉసాపురం పోయాడు, ఉసాపురం ఆపారు, చాలా చోట ఆపారు. కాబట్టి దేవరమండ పోయాడు, అక్కడ ఆపారు. అన్నీ ఉన్న రేస్కు ఆప్ చేస్తారు. ఇవన్నీ మీకు చెప్పినట్టు సోషల్ మీడియా నమ్ముతారు. యాక్చువల్గా దిస్ నాట్ కరెక్ట్. కనిపెట్టేది వేరే, చూసేది వేరే. మేము పెద్దగా చూస్తున్నాం, ప్రతి గ్రామకి వెళ్ళాం. నేను కానీ నా పిల్లలు ఎంత మా వర్కర్స్ కానీ ఆల్మోస్ట్ 100% కవర్ చేశాం. టౌన్ కానీ ఏమండి, ఇవి కొండ ప్రాంతాల్లో కూడా బూర్గల అవన్నీ రాక్షలు కొండ ప్రాంతాలు అన్నీ కూడా కవర్ చేశాం. ప్రతి ఇంటికి వెళ్ళాం, ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్. అక్కడ అవే సమస్య, మేము తాగునీళ్ళు ఉద్యోగాలు సార్, మా పిల్లలకు ఉద్యోగాలే కావాలి, మా పిల్లల బతుకాయి, మన క్యాపిటల్ లేదు, మన ఎక్కడ పోవాలి, చాలా ఆవేదన పడుతుంది. ఈవెన్ ఫీజు రింబర్స్మెంట్ లేదు, తర్వాత పెన్షన్స్ కట్ చేస్తారు. రకరకాల సమస్యలు అంటే ఇవన్నీ సోషల్ మీడియా కనపడలేదు. నేను ఏమంటే కనపడే వస్తువులు చూపిస్తాను, కనపడే ఐటమ్స్ చూపిస్తారు. సోషల్ మీడియాలో కనపడే ఐటమ్స్ చూపిస్తారు. లోపల పోతే ఇది బాధ చూపెట్టాలి, ఇది కష్టాలు ఉంటుంది. ఓన్లీ సోషల్ మీడియా నాట్. సైకిల్ గుర్తుకే మన ఓటు.